మాట్లాడుతావే అన్న? మాట్లాడాలి. హాయ్ అండి, చైత్ర కిచెన్కి స్వాగతం అండి. ఈరోజైతే చికెన్ పికిల్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి, ఏమేమి వేయాలో అనేది. చికెన్ పికిల్ మనకంటే సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కావాలనుకుంటే మనము ముక్కలు కట్ చేసుకోవచ్చు. మనం ఉడకబెట్టి ఇది ఇలా పీసులు తీసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇట్లా ఉడకబెడితే మనకి ఏ పీస్కి ఆ పీస్ ఇట్లా వస్తుందండి. ముక్కలు కావాలంటే ముక్కలు తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. మనం ఉప్పు పసుపు నూనె వేసి మనం చూసారు కండి, ఇందాక చికెన్ ఉడకబెట్టుకున్నాం. మనం ఇలా గోల్డ్ కలర్ వచ్చినాక మనం తీసుకోవాలండి. మనం వేయించుకున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం చికెన్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడప్పుడు మనం డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకున్న వేసుకోవద్దండి. చికెన్ పికిల్ బాగుండదు, ఎందుకంటే అంతగా వాసన ఉండదు, అంతగా టేస్ట్ ఉండదు. ఆ పొడి కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం సన్నమంట మీద వేయించుకొని పెట్టుకోవాలి. పచ్చి వాసన అనేది పోవాలి. కారం అండి, కారం వేసుకున్నాక మనం ఆపుకోవాలి మంట. మనం వేసుకోవాల్సింది నిమ్మకాయలు వేసుకోవాలండి. మనం చల్లారింది ఆల్రెడీ. ఒక మంచి 2 నిమ్మకాయలు, బాగా రసం ఉన్న నిమ్మకాయలు ఒక 2 తీసుకొని అర కేజీకి పావు కేజీ నూనె పోసానండి. నేను అర కేజీ చికెన్కి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఉప్పు మనం చూసుకుంటూ వేసుకుందాం అండి, ఎందుకంటే చూసుకొని వేద్దామండి. కొంచెం నేను మిక్సీ పట్టాను, మనం కల్లుపు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చట్నీకి కదా. టేస్ట్ మటు కదిలిపోయిందండి.
చూసారు కండి చికెన్ పచ్చడి చూడండి ఎంత బాగా రెడీ అయిందో. అంతేనండి, మనం చేసుకోవాలా అని మనసు పెడితే ఎంతోసేపు పట్టదు, 1 గంటలోనే అయిపోద్ది. చికెన్ తెచ్చా, 1 గంట అయింది, చికెన్ తీసుకొచ్చా, చేసేసా, అంతేనండి. సరే ఫ్రెండ్స్, మరి లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా, నాకు పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.